హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2025 సైకాలజీలో అడిగిన 30 బిట్స్ని నేర్చుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి, ఆప్షన్ 2 నిరంకుశతత్వ శైలి, ఆప్షన్ 3 అంగీకారతత్వ శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత శైలి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది సరి అయినది. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది సరి అయినది. ఆప్షన్ 3 వికాసం సంచితమైనది, ఇది సరి అయినది. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇది సరికానిది. ఇందులో తప్పుగా రాయబడినది అంటే ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి, ఇది సరి అయినది. ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది, ఇది సరి అయినది. ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, ఇది సరికానిది. ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది, ఇది సరి అయినది. ఇందులో తప్పుగా రాయబడినది అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 శ్రమశీలత న్యూన్యత, ఆప్షన్ 4 సన్నిహితత్వం ఏకాంతం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చొరవ అపరాధం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చను, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 అశాబ్దిక పరీక్ష. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చను, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 గార్డెనర్, ఆప్షన్ 3 స్పియర్మ్యాన్, ఆప్షన్ 4 థర్స్టన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చను, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పరీక్షలలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 8 ఉప పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ 1 నిర్ధారణ దశ, ఆప్షన్ 2 సన్నాహక దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 అంతర్దృష్టి దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 1 మూర్త ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రోషార్క్ శిరామరకల పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహిక పరీక్ష, ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. ప్రక్షేపక పరీక్ష కానిది ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. నెక్స్ట్ క్వశ్చను, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ.
ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. సో ఇక్కడ రెండు కూడా ఇష్టం లేనివి కాబట్టి ఆప్షన్ 3 పరిహార పరిహార కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 2 అంతఃపరీక్షణ పద్ధతి, ఆప్షన్ 3 చర్యాత్మక పరిశోధన, ఆప్షన్ 4 అణుదైర్ఘ్య పద్ధతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాణిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, ఆప్షన్ 2 అభ్యసన సంకేత స్వభావం కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యసన గతిశీలకమైనది, ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. సో ఇందులో సరికాని వాక్యము అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. నెక్స్ట్ క్వశ్చను, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చను, ఆన్ మెమోరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 2 బర్ట్లెట్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 గాల్టన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ క్వశ్చను, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది. ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కోహెలర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 వర్తిమర్, ఆప్షన్ 4 స్కిన్నర్. సో గెస్టాల్ట్ వాది కానివారు ఆప్షన్ 4 స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చను, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ప్రత్యక్షం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్షం. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అనుకరణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ. నెక్స్ట్ క్వశ్చను, డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆప్షన్ 1 పఠనం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 రాయటం, ఆప్షన్ 4 లెక్కించడం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం. నెక్స్ట్ క్వశ్చను, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 వ్యూహరచన, ఆప్షన్ 3 అమలు చేయడం, ఆప్షన్ 4 మూల్యాంకనం. సో ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితులను కల్పించడం. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది. ఆప్షన్ 1 స్కానర్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 టచ్ ప్యాడ్, ఆప్షన్ 4 ప్రింటర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రింటర్. నెక్స్ట్ క్వశ్చను, 1 కిలోబైట్ దీనికి సమానం. ఆప్షన్ 1 1000 బైట్స్, ఆప్షన్ 2 1024 బైట్స్, ఆప్షన్ 3 1024 బిట్స్, ఆప్షన్ 4 1000 బిట్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1024 బైట్స్. నెక్స్ట్ క్వశ్చను, MOOC విస్తరణ రూపం. ఆప్షన్ 1 మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 2 మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 3
మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్. ఆప్షన్ 4 మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఆప్షన్ 1 1 నుండి 5 తరగతులు, ఆప్షన్ 2 పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ 3 1 నుండి 7 తరగతులు, ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2032, ఆప్షన్ 4 2035. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2030. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 ఎఫ్సి థార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 జేమ్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విలియమ్సన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.